మీరు వెనకాల చూస్తున్నదే శ్రీరంగనాథ స్వామి టెంపుల్. శ్రీరంగనాయక స్వామి ఆలయం వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఉన్నది. ఈ ఆలయంలో శ్రీరంగనాథ స్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తెలంగాణలోని పురాతన దేవాలయాలలో ఒకటి. వనపర్తి సంస్థానం రాజా బహిరీ గోపాలరావు శ్రీరంగ పట్టణాన్ని దర్శించి తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన తరువాత ఒకరోజు రాత్రి రాజు కలలో శ్రీరంగనాథస్వామి కనిపించి, తాను కానాయపల్లె గ్రామంలోని వల్మీకల్లో నా విగ్రహముంది, దానిని తీసుకువచ్చి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాలని చెప్పాడు. కలలో చెప్పిన దాన్ని బట్టి వల్మీకల్లో శ్రీరంగనాథుని విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని కొరివిపాడు గ్రామానికి తీసుకొని వచ్చి ఆలయమును నిర్మించి ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి కొరివిపాడు గ్రామం శ్రీరంగాపురంగా పేరొందింది. ఆలయం చుట్టూ రాజా రామేశ్వరరావు శ్రీరంగసముద్రము అనే పెద్ద చెరువును త్రవ్వించాడు. శ్రీలక్ష్మితయారు అమ్మవారి దేవాలయాన్ని కూడా నిర్మించాడు. సంవత్సరం శ్రీరంగం వెళ్ళి వచ్చేవారు. అలా వెళ్ళి వస్తున్నప్పుడు రాజా గోపాలరావు రాజు గారు అనేటువంటి ఆయనకు వెళ్ళాల్సిన రోజు అనారోగ్యం వచ్చి ఆగిపోతారనమాట. అప్పుడు స్వామివారిని వేడుకుంటారు. పరమభక్తుడు ఆయన స్వామివారికి, దాంతోపాటుగా మంచి పండితుడు కూడా. అటువంటి ఆయన స్వామివారిని వేడుకుంటే స్వామి ప్రత్యక్ష కలలో కనిపించి, రాజా నీకోసమే నీకు దగ్గరలోనే వెలిసి ఉన్నాను, నన్ను వెతకడానికి నీకు గరుడపక్షి సహాయం చేస్తుంది, మరలా గరుడపక్షి ఎక్కడైతే సూచిస్తుందో అక్కడ ఆలయ నిర్మాణం చేయని చెప్పి స్వామివారు కలలో చెప్తారనమాట. వెంటనే ఆ కళ ప్రకారం తెల్లవారుజామున తెల్లని గరుడపక్షి ఒకటి రాజద్వారం వద్ద ఉంటుంది. ఆ రాజద్వారం వద్ద ఉన్నటువంటి గరుడపక్షినంతా కూడా చూసి రాజు సైన్యమంతా బయలుదేరి వెళ్తారనమాట. కొత్తగూడ దగ్గర సంకిరెడ్డి బలైన ఊరి దగ్గర ఒక గుట్ట దగ్గర వచ్చి గరుడపక్షి వారిందనమాట. ఆ గుట్ట చుట్టూ వెతికింపజేస్తే గుట్టకు కార్నర్లో ఒక పెద్ద పుట్ట కనిపించిందట. ఆ పుట్టనంతా కూడా తవ్వింపజేస్తే మీరు చూసిన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి అక్కడ పుట్టలో దొరికారన్నమాట. అక్కడే ప్రతిష్ఠ చేయాలని సిద్ధమవుతున్నప్పుడు గరుడపక్షి పైన అరుస్తూ తిరుగుతుందట. గరుడపక్షి ఎందుకు తిరుగుతుంది అని ఆలోచించగా స్వామి కలలో చెప్పిన మాటలు గుర్తొచ్చి, మరలా గరుడపక్షి ఎక్కడైతే సూచిస్తుందో అక్కడ ఆలయ నిర్మాణం చేయమని స్వామివారు చెప్పిన మాటలు గుర్తొచ్చి రాజుగారు సైన్యం అంతా కూడా ఆ గరుడపక్షి వెంట వస్తారనమాట. అప్పుడు ఆ గరుడపక్షి స్థానాన్ని చూపించడం వలన ఈ గుట్టకంతా కూడా గరుడాద్రి అని పేరు వచ్చి స్వామిని అక్కడి నుంచి 1540లో తీసుకొని వచ్చి ఏనుగుల ద్వారా ప్రతిష్టాపన చేయించారు. కాబట్టి ఇక్కడ స్వామివారికి గ్రామానికి శ్రీరంగాపురము, ఈ కొండకి గరుడాద్రి అని పేరు పెట్టి ఆలయ నిర్మాణం చేసి స్వామివారి ప్రతిష్టాపన చేయించారు. ఇది క్రీస్తు శకం 1650 నుంచి 1670 మధ్యకాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది.